డాక్టర్ గారు, నేను నా బాయ్ ఫ్రెండ్తో 5-6 సార్లు సెక్స్లో ఎంజాయ్ చేశాను. కానీ నాకు ఇంకొకరితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్ళంటే సంతోషం కలగవలసింది పోయి చాలా భయంగా ఉంది. నాకు రాబోయే భర్తకి పెళ్లికి ముందే సెక్స్లో పాల్గొన్నానని తెలిసిపోయే ప్రమాదం ఉందా? ఆడపిల్లకి కన్నెపొర ఉంటుందట. సెక్స్లో పాల్గొంటే కన్నెపొర చిరిగిపోతుంది అంటారు. ఒకవేళ మా ఆయన నా కన్నెపొరని పరీక్షిస్తే నా గుట్టు రట్టవుతుందా? మొదటి రాత్రిలోనే పెళ్లి భగ్నమవుతుందా? నాకు చాలా భయంగా ఉంది. మీ సమాధానం పైన నా బ్రతుకు ఆధారపడి ఉంది. సమాధానం ఇవ్వండి అంటున్నారు. ఆవిడ గడిచిన ఘటనని మర్చిపోవాలి. పీడకలగా సంతోషంగా పెళ్లి చేసుకోవాలి. మామూలు భర్తకి ఏది కన్నెపర తెలియదు. ఇది కాంట్రాక్ట్. కన్నెపర లేనంత మాత్రాన కన్య కాదనుకునే భావం కూడా తప్పనేది ఉండాలి. అంటే ఆమె సెక్స్లో పాల్గొన్నప్పటికీ అతనికి ఏమీ తెలియదు, తెలుసుకోలేరు కూడా. అంచేత ధైర్యంగా పెళ్లి చేసుకునేది మర్చిపోండి. అసలు ఏంటి పెళ్లి మనసులోంచి ఆ ఆలోచన తీసుకురండి. మరి అతను వేరే పెళ్లి చేసుకున్నాడు, ఈ అమ్మాయి వేరే పెళ్లి అయిపోతుంది. అంచేత ఆ రంగం ఆలోచన అవసరం. కొన్ని జరుగుతుంటాయి, కొన్ని పక్కన పెట్టేయాలండి. మనసు జరిగాయి, కొన్ని జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్స్ని అదే పెట్టుకుని ఆలోచిస్తుంటే జీవితం పాడైపోతుంది. అంచేత ఏ రంగం కూడా దాని గురించి ఆలోచన లేదు. శుభ్రంగా పెళ్లి చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ నైట్ ఏమి వాళ్ళకి ఇబ్బందులు రావు. ఆ ఆలోచన ఆడ మనసు పోతే అంతా చక్కగా ఉంటుంది.